ఎక్కడికి వెళ్తున్నావు అభి? ఏం లేదురా, ఈరోజు క్రిస్మస్ కదా, నాని గారు ఇంటికి భోజనానికి పిలిచారు, వెళ్తున్నాను. ఛీ, ఏంట్రా వాళ్ళ పండక్కి నువ్వెళ్ళవేంట్రా? ఎందుకురా, వెళ్తే తప్పేంటి, వాళ్ళు మనుషులే కదా. మనుషులైతే మాత్రం మనమేంటి వాళ్ళేంటి? ఆఫ్టర్ ఆల్ చీయా, వాళ్ళు చేసిన తప్పేంటి, నీకు చేసిన ద్రోహం ఏంటి? ఈ మతాలు కులాలు మనుషుల మధ్య చేసిన అడ్డగీత మాత్రమే. అలాంటి వాళ్ళు ఆ గీతానికి చెరిపోయారు. మీది ఏ మతం అంటే మానవత్వం అనాలి, మీరు ఏ ఇంటోళ్ళంటే వీఆర్ ఇండియన్స్ అనాలి. సరే కాని మొన్న మీ అన్నయ్య కాలేజ్ ఫీజుకి మనీ దొరకలేదన్నావు, ఏం చేసావు మరి? ఓ అదా, ఆ అబ్దుల్ గడ్ కట్టాడు. వాడితో ఎలా కట్టించావు? వాడు నీ మతం కాదు కదా. ఓహో, అవసరానికి ఏ మతమైనా పర్వాలేదా? మతం అనేది వాడుకోవడానికి కాదురా, చేతనైతే సహాయం చేయడానికి. అయినా ఇవన్నీ అర్థం చేసుకునే మెచ్యూరిటీ మైండ్ నీకు లేదు లేరా? బ్రో అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తాను. అభి ఆగు, నన్ను కూడా పిలిచారు, నేను కూడా వస్తాను. ఏంటి ఈ డ్రెస్ లోనా? ఓ అవునా, అయితే ఒకసారి కలిసుకో. కలిదేరు అభి భాయ్ ఎక్కడికి? నాని బ్రో వాళ్ళ ఇంటికి క్రిస్మస్ విందుకేనా? అవును. పదండి, నేను వస్తా, కలిసి వెళ్దాం. ఆగండి, అందరికి హ్యాపీ క్రిస్మస్. మా ఈ కంటెంట్ ఎవరి మనిషిని నొప్పించడానికి కాదు, ఏ మత భేదాలు లేకోకుండా అందరూ కలిసి అన్ని పండుగలు జరుపుకోవాలనేదే మా ఆశ. మా ఆవారా బ్యాచ్ టీం తరపున మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ మీ ఇద్దరు చెప్పండి.